రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అనంతరం బయటకు వచ్చి ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ కానీ అసంతృప్తి కానీ వ్యక్తపరచలేదు. దానికి కారణాలు ఏంటో చూద్దాం. రేవంత్ రెడ్డి సహజంగానే చాలా మాటకారి. అయితే ఇప్పుడు పుష్ప ఇష్యూలో పుష్ప ఇన్సిడెంట్ అంటే సంధ్య థియేటర్ స్టాంపేడ్ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం కానీ అబ్బాయి హాస్పిటల్లో ఉండడం కానీ కొంచెం మనస్సుని బాధ పెట్టి ఆయన అసెంబ్లీలో అయితే మాట్లాడారు దాని గురించి. ఆ తర్వాత సినీ ప్రముఖులు అయితే వెళ్ళి కలిశారు. వీటన్నిటి నేపథ్యంలో ఆయన తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో ప్రీమియర్ షోలు అలాగే టికెట్స్ రేట్కి సంబంధించి, అంటే ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే టికెట్స్ కూడా రేటు పెంచుకునే వెసులుబాటు ఇవ్వము అనేటువంటి సంకేతాలు అయితే రేవంత్ ప్రభుత్వం నుంచి రావడంతో సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళారు అన్నట్లుగానే మనకి ఉన్న సమాచారం. కానీ బయటకు వచ్చి మేము వెళ్ళింది టికెట్స్ రేట్స్ గురించి ప్రీమియర్ షోస్ గురించి కాదు, అది చాలా చిన్న విషయం, ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయాలి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచేలాగా చేయాలి అన్నట్టుగా మాట్లాడారు. వీటన్నిటి నేపథ్యంలో లోపల ఏం జరిగి ఉండొచ్చు ఒకసారి మనం గమనిస్తే, రేవంత్ రెడ్డి కేవలం సినిమా ఇండస్ట్రీ మీద ఎటువంటి కోపంతోనో లేదంటే వ్యక్తిగతంగా అల్లు అర్జున్తో విభేదాలుండో గొట్టు పంచాయతీ ఉండో ఏదో వేరే గొడవ ఉండో ఈ పని చేయట్లేదు, రాజకీయంగా ఆలోచించాడు. ఎందుకంటే కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ మీద. రేవంత్ రెడ్డి కూడా ఆ విమర్శలు తీసుకునే స్థాయిలో లేరు. ఎందుకంటే ఆయన ఈ సినిమాలు ఆడడానికి లేదా సినిమాలు డెవలప్ అవ్వడానికి సినిమా నిర్మాతకి లాభం రావడానికి తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటి? టికెట్స్ రేటు పెంచడం. అయితే బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కానీ చేసే ఆరోపణలు ఏంటంటే భారీగా డబ్బులు తీసుకున్నారు. కొంతమంది అయితే ఏమంటున్నారంటే పుష్ప సోఫా ఆ సినిమాలో చూపించినట్లుగా సోఫాలో డబ్బులు పెట్టి పంపిస్తారు కదా, అలాగే పుష్ప సోఫా కూడా రేవంత్ రెడ్డి గారికి పంపించారు అనేటువంటి అంశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పుష్ప టీం కానీ సినీ ఇండస్ట్రీలో పెద్దలు కానీ ఎవరూ ఖండించట్లేదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ జరిగినటువంటి స్టాంపేడ్లో మొత్తం అంతా కూడా పోలీసులది ప్రభుత్వాందే తప్పు, రేవతి మరణించడానికి కానీ లేకపోతే ఆ పిల్లవాడు అలా సీరియస్ కావడానికి కానీ అనే వార్తలు వచ్చాయి. చాలామంది కూడా అలా అంటే ప్రతిపక్షాలు మాట్లాడాయి. దీనికి సంబంధించి కూడా ఆయనకు అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ కోసము నిర్మాతల యొక్క వెల్ఫేర్ కోసము వాళ్ళు సంపాదించుకోవడం కోసం నేనెంత చేస్తుంటే కనీసం ఖండించట్లేదు, రేవంత్ సర్కార్ది ఎలాంటి తప్పు లేదు అని చెప్పట్లేదు అనే బాధ అయితే రేవంత్ రెడ్డిలో ఉంది. సో వాటన్నిటి నేపథ్యంలోనే ఈయన అసెంబ్లీలో మాట్లాడడం కానీ పుష్ప 2కి సంబంధించి స్టాంపేడ్ కేసును సీరియస్గా తీసుకోవడం కానీ జరిగింది. నేను ఏమైతే చెప్పానో ఎన్ని అంశాలు కూడా సినీ ఇండస్ట్రీ పెద్దల దృష్టికి రేవంత్ రెడ్డి అయితే తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. నేను మీకోసం టికెట్ రేట్లు పెంచి మీకోసం నేను ఇలా ప్రీమియర్ షోలకు అనుమతిస్తుంటే నాపైనే విమర్శలు చేస్తున్నా మీరెవరూ చూస్తూ దాన్ని ఖండించట్లేదు అనేటువంటి మాటనైతే చాలా ఘాటుగానే చెప్పినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఒక 40 నిమిషాలు ఎంతో వెయిట్ చేశారంట సీఎం గారి కోసం. ఆయన వచ్చిన తర్వాత అయితే ఫస్టే ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఆయన ఈ విధమైనటువంటి ధోరణిలో ఉంటే చాలా కష్టం, ప్రభుత్వం మీకు సహకరిస్తూ ఉంటే దాన్ని ప్రతిపక్షాలు ఇలాగా ఒక రకంగా రాంగ్ ట్రాక్ పట్టించి ఒక రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటే ఇండస్ట్రీ తరపున అవన్నీ అబద్ధమనో లేకపోతే అలాంటివి జరగలేదనో రేవంత్ సర్కార్కి ఇలాంటివి ఏమీ సంబంధం లేదనో మీరు ఖండించడం మానేసి తిరిగి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో మీరు ఇండైరెక్ట్గా సమర్థించినట్లుగా, నోరు మెదపట్లేదంటే ఇండైరెక్ట్గా ప్రతిపక్షాలకు సమర్థించినట్లుగా సంకేతం వెళ్తుంది. కాబట్టి మీరు అలాంటి ధోరణిలో ఉన్నారు కాబట్టే నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, మీరు మాతో పాటు కలిసి పనిచేస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అనే అంశాన్ని అయితే చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. చెప్పారా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికి ఆయన కోపం కూడా దీని మీదే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు 8 సినిమాలకి ఇలా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు పెట్టుకోవడానికి టికెట్ హైకి సంబంధించి పర్మిషన్ ఇచ్చారంట. దానికి సంబంధించి ఆయన ఇన్ని సినిమాలకి నేను పర్మిషన్ ఇస్తే మీరు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి తప్ప ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉండకూడదు అనే అంశాన్ని అయితే సినీ పెద్దలతో చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇది వాస్తవమా లేకపోతే లోపల ఏం మాట్లాడుకున్నారన్నది పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ కూడా ఈ టికెట్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్
కి కొంచెం ఏంటంటే నెగిటివ్ ప్రచారం వస్తున్నా నోరు మెదపని మాట వాస్తవమే. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందని అనుకుని ఉండొచ్చు. ఫ్యూచర్లో టికెట్ రేట్లు పెంచుతారా, ప్రీమియర్ షోలకి అనుమతులు ఇస్తారా అనేది మనం వేచి చూడాలి.